ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ను 10 రోజుల కస్టడీకి కోరింది ఈడీ. ఈ మేరకు సిబిఐ స్పెషల్ కోర్టులో పిటిషన్ వేసింది. ఈడీ తరపున న్యాయవాదులు జోహెబ్ హుసేన్, అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు కోర్టులో హాజరయ్యారు. సిబిఐ స్పెషల్ కోర్టు జడ్జి కావేరి బవేజా ఎదుట వాదనలు వినిపించారు. కేజ్రీవాల్ను నిన్న రాత్రి 9:05 అరెస్టు చేసినట్లు ఈడీ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అరెస్టు చేసిన 24 గంటల్లోపే కోర్టులో ప్రవేశపెట్టినట్లు చెప్పారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం కేజ్రీవాల్ను అరెస్టు చేసినట్లు కోర్టుకు వివరించారు. కేజ్రీవాల్ అరెస్టుపై ఆయన బంధువులకు సమాచారం ఇచ్చినట్లు కోర్టుకు తెలిపింది ఈడీ. రిమాండ్ అప్లికేషన్ కాపీ, అరెస్టుకు గల కారణాలు తెలిపే డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించింది ఈడీ. కేజ్రీవాల్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి హాజరయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అరెస్టు అయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను రౌజ్ అవెన్యూ కోర్టుకు తరలించారు ఈడీ అధికారులు. మరోవైపు కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆప్ నేతలు నిరసన తెలుపుతున్నారు. దీంతో ఈడీ కార్యాలయం, రౌజ్ అవెన్యూ కోర్టు కాంప్లెక్స్ దగ్గర కేంద్ర పారామిలిటరీ బలగాలతో భద్రత ఏర్పాట్లు చేశారు. లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసి వారం రోజులు కాకముందే కేజ్రీవాల్ను అరెస్టు చేసింది ఈడీ. లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ను 10 రోజుల కస్టడీ కోరింది ఈడీ. ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం కేజ్రీవాల్ కీలక సూత్రధారి ఉన్నట్లు ఈడీ తెలిపింది. మద్యం పాలసీని సౌత్ గ్రూపుకు అనుకూలంగా కేజ్రీవాల్ రూపొందించినట్లు కోర్టుకు వివరించింది. సౌత్ గ్రూపుకు మేలు చేసినందుకు కేజ్రీవాల్ ముడుపులు డిమాండ్ చేసినట్లు తెలిపింది. సౌత్ గ్రూప్ ఇచ్చిన 45 కోట్లను గోవా ఎన్నికల్లో ఆప్ ఉపయోగించినట్లు ఈడీ చెప్పింది. చెన్నై నుంచి వచ్చిన నిధులను గోవా ఎన్నికల్లో వాడినట్లు కోర్టుకు వివరించింది ఈడీ. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు కేసు ఒక జీరో కేసు అని అన్నారు ఎంపీ సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్. ఇది ఆధారాలు లేని కేసు అన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూటమి నేతలు అంతా కలిసిగట్టుగా పోరాటం చేయాలన్నారు. ఈ పరిస్థితి వస్తుందని తాను ముందు నుంచే చెబుతూనే ఉన్నానన్నారు कपिल सिबल। इंडिया अलायंस को खुद तय करना है क्या नहीं करना। मैं तो शुरुआत से कह रहा हूँ ये बात कि अलायंस को इकट्ठा होकर इसकी खिलाफत करनी चाहिए। और जिस तरह से तानाशाही चल रही है और दुरुपयोग हो रहा है, और इस केस में है क्या, कुछ भी नहीं, जीरो केस है। क्योंकि आप एक गवाह बुला लो, पहली स्टेटमेंट वो कहता है कि मुझे साहब कुछ नहीं मालूम, दूसरी स्टेटमेंट में कुछ कहा कि हाँ थोड़ा सा ये मुझे मालूम है, फिर तीसरी स्टेटमेंट होती है, फिर चौथी स्टेटमेंट होती है, फिर पांचवी स्टेटमेंट में कहता है कि हाँ साहब मुझे इन्होंने कहा था कि ऐसे ऐसे पैसे पहुंचा दो, ठीक है। फिर वो अप्रूवर बन जाता है, उसको बेल भी पहले मिल जाती है, फिर अप्रूवर बन जाता है। ऐसे दिनेश अरोड़ा, मंगुंता, ये सभी लोग ऐसे अप्रूवर बने हैं। गवाही तो सिर्फ अप्रूवर्स की है, और सुप्रीम कोर्ट ने कई फैसलों ने कहा है कि अप्रूवर की गवाही ऐसे मानी नहीं जाती जब तक कोई ठोस सबूत साथ में नहीं हो। तो साथ में तो वैसा भी कोई सबूत नहीं है, और ये भी सारी सेक्शन 50 PMLA की स्टेटमेंट्स हैं। तो इसमें कुछ है तो कुछ नहीं, लेकिन इन्होंने दिखाना है, देश की जनता को दिखाना है कि हम कितने स्वच्छ हैं। हालांकि ये मतलब कि जिनको इनको अरेस्ट करना चाहिए था उनसे तो इन्होंने बॉन्ड ले लिए, अब तो स्कीम भी खत्म हो गई, अब तो बॉन्ड भी नहीं इनको कोई दे सकता, ठीक है ना। तो ये सब ये तमाशा है, इस देश का लोकतंत्र का तमाशा हो गया। ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్లోని బీజేపీ స్టేట్ ఆఫీసు ముట్టడికి యత్నించారు. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, ఆప్ నాయకులను అడ్డుకొని అరెస్టు చేశారు పోలీసులు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు బీజేపీ పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆప్ నాయకులు.